ఇటీవల విడుదలైన ధురంధర్ 2 ట్రైలర్ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి కలిగించింది. ముఖ్యంగా ధురంధర్ 1 చూసిన వాళ్ళకి ఈ ట్రైలర్లో కొన్ని పెద్ద హింట్స్ కనిపిస్తున్నాయి. ఆ హింట్స్ ఏమిటి? కథ ఎలా ఉండొచ్చు? ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ముందుగా ధురంధర్ 1 గురించి చిన్నగా గుర్తు చేసుకుంటే, ఆ సినిమాలో హీరో ఒక పవర్ఫుల్ వ్యక్తిగా కనిపిస్తాడు. కానీ అతని గతంలో చాలా డార్క్ సీక్రెట్స్ ఉంటాయి. మొదటి పార్ట్ చివర్లో కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి. హీరో నిజమైన శత్రువు ఎవరు? అతను ఎందుకు ఆ మార్గం ఎంచుకున్నాడు? అతని జీవితంలో జరిగిన ద్రోహం ఎవరు చేశారు? ఈ ప్రశ్నలకు పూర్తి సమాధానం ఇవ్వకుండా సినిమా ముగిసింది. అందుకే ఇప్పుడు ధురంధర్ 2లో ఆ స్టోరీ కొనసాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ధురంధర్ 2 ట్రైలర్ చూస్తే కథ మరింత పెద్ద స్థాయికి వెళ్ళినట్టు కనిపిస్తోంది. ఈసారి హీరో వ్యక్తిగత ప్రతీకారం మాత్రమే కాదు, పెద్ద క్రిమినల్ నెట్వర్క్ లేదా పవర్ఫుల్ గ్రూప్తో పోరాడుతున్నట్టు చూపిస్తున్నారు. కొన్ని షాట్స్లో భారీ యాక్షన్ సీన్స్, డార్క్ బ్యాక్డ్రాప్, పెద్ద కుట్రలు ఇవి చూస్తే ఈ సినిమా రివెంజ్ ప్లస్ పవర్ స్ట్రగుల్ మీద బేస్ అయి ఉండొచ్చని అనిపిస్తోంది. ట్రైలర్లో హైలైట్ ఏంటంటే యాక్షన్, ఫైట్స్ చాలా స్టైలిష్గా చూపించారు. కెమెరా వర్క్, కలర్ టోన్ కూడా చాలా డార్క్ మరియు ఇంటెన్స్గా ఉన్నాయి. ఇది సినిమా టోన్ చాలా సీరియస్గా ఉండబోతుందని సూచిస్తోంది. ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా పవర్ఫుల్గా ఉంది. కొన్ని డైలాగ్స్ కూడా చాలా ఎలివేషన్ ఇచ్చేలా ఉన్నాయి. ఇవి చూస్తుంటే థియేటర్లో ఆ సీన్స్కు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ధురంధర్ 2 ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ అయింది. ప్రత్యేకంగా ధురంధర్ 1లో మిగిలిపోయిన ప్రశ్నలకు ఈ పార్ట్లో సమాధానం దొరికే అవకాశం ఉంది. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మూవీ రివ్యూలు, స్టోరీ వీడియోల కోసం ద స్టోరీ హబ్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.